దత్తుడు లీల. ఒకసారి బ్రహ్మలోకంలో ఒక సభ జరుగుతూ ఉన్నది. ఈ సభ ఎందుకు జరుగుతోంది? అసలు లోకంలో ధర్మ ప్రతిష్టాపన జరగాలి అనే విషయం మీద చర్చ జరగటం కోసం ఈ సభ అనేది ఏర్పాటు చేయబడింది. ఈ సభలో బ్రహ్మ, సరస్వతి వీళ్ళిద్దరూ కూడా ఆసీనులై ఉన్నారు. అప్పుడు ఆ సభకి శివపార్వతులు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వీళ్ళు కూడా సభకి వచ్చారు. అలాగే ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, సకల దేవతలు, ఋషిగణం, మునిగణం వీళ్ళందరూ కూడా ఈ సభకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, త్రిమూర్తులు, త్రిశక్తులు, వాణి హిరణ్య గర్భులు, అలాగే లక్ష్మి, మహావిష్ణువు, రుద్రుడు, రుద్రాణి అంటే శివపార్వతులు, ఇలా ముగ్గురు కూడా. ఈ ముగ్గురులోనూ త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, వీళ్ళు ముగ్గురిని కూడా త్రిమూర్తులు అని అంటారు. ఇందులో బ్రహ్మేమో సృష్టికర్త, విష్ణువేమో స్థితికారకుడు అంటే లోకాలన్నీ కూడా రక్షించేటటువంటి వాడు. మరి రుద్రుడు లయకారకుడు. వీళ్ళ ముగ్గురు కూడా త్రిగుణాలకి ప్రతీక. ఇక్కడ ఈ విషయాన్ని చూడండి. మళ్ళీ విష్ణుమూర్తి ఏమో సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు, బ్రహ్మ రజోగుణ ప్రధానమైనటువంటి వాడు, రుద్రుడు తమోగుణ ప్రధానమైనటువంటి వాడు. ఇలా ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా అక్కడ ఉన్నారు. అలాగే ఈ త్రిమూర్తుల యొక్క శక్తులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వీళ్ళు ముగ్గురు కూడా ఆ సభలోనే ఉన్నారు. ఇప్పుడు లోకంలో ధర్మ ప్రతిష్టాపన చేయాలి అనే ఉద్దేశంతో ఈ త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ముగ్గురు కూడా కలిసి కేవలము తమ యొక్క సంకల్పం మాత్రం చేత ఒక బాలుణ్ణి సృష్టించారు. అతడికి దత్తుడు అని పేరు పెట్టారు. ఎప్పుడైతే ఈ త్రిమూర్తులు దత్తుడు అనేటటువంటి బాలుణ్ణి సృష్టించారో అప్పుడు ఈ త్రిశక్తులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు కూడా ఒక స్త్రీమూర్తిని సృజించారు. ఆవిడికి లీల అని పేరు పెట్టారు. వీళ్ళిద్దరినీ సృజించినటువంటి మరుక్షణంలోనే వీళ్ళు యవనవంతులైపోయారు. వీళ్ళిద్దరికీ వివాహం చేశారు. అక్కడ ఉన్నటువంటి దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా. ఇప్పుడు ఇందులో అసలు ఏమిటి, ఏం జరుగుతోంది? ఇక్కడ సృష్టి అనేది జరుగుతోంది. సృష్టి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి యోని సంభవులు, యోని నుంచి జన్మించేటటువంటి సృష్టి ఒకటి, అయోనిజము అయినటువంటి సృష్టి ఒకటి. గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, బృహదారణ్యకోపనిషత్తులోను, ఛాందోగ్యోపనిషత్తులోను సృష్టి ఎన్ని రకాలుగా జరుగుతుంది అనే విషయాన్ని చెప్పుకున్నాం మనం. అండజములు, శ్వేతజములు, జారజములు, ఉద్భిజములు అని మొత్తం 4 రకాలుగా సృష్టి జరుగుతుంది అని గతంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మధుకైటవుల్ని సంహరించవలసి వచ్చినప్పుడు ఈ మధుకైటవులు ఇద్దరు కూడా విష్ణుమూర్తి చెవిలో నుంచి వచ్చినటువంటి గుబిలి నుంచి ఆవిర్భవించారు అని చెప్పాడు అక్కడ. అసలు ఈ మలిన పదార్థం నుంచి ఎవరైనా జన్మిస్తారా అనే అనుమానం వచ్చినప్పుడు మనకి ఆ అనుమానం తీరటం కోసమే 4 రకాలైనటువంటి సృష్టి ఉన్నది అని ఈ ఉపనిషత్తుల్లో చెబుతూ ఉన్నారు అనే విషయాన్ని అక్కడ మనం చెప్పుకున్నాం. అండజములు గుడ్డు నుంచి పుట్టినటువంటివి, స్వేదజములు అంటే చెమట, మలిన పదార్థము వీటి నుంచి పుట్టినటువంటివి, ఉద్భిజములు
భూమి నుంచి పుట్టినటువంటివి, జారజములు స్త్రీ యొక్క యోని నుంచి జన్మించినటువంటివి. ఇలా 4 రకాలైనటువంటి సృష్టి అనేది ఉంది. అయితే మనం ఇంకా వివరంగా గనక చూసినట్టయితే సృష్టి 2 రకాలుగానే ఉంటుంది. ఏమిటి అసలు ఈ 2 రకాలైనటువంటి సృష్టి? యోని నుంచి జన్మించేటటువంటిది ఒకటి, అయోనిజమైనటువంటి సృష్టి ఒకటి. అంటే యోని నుంచి సంభవించినటువంటి సృష్టి ఒకటి. అయోనిజమైనటువంటి సృష్టి అంటే ఎవరున్నారు ఇక్కడ? ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, ఉద్బీజములు భూమి నుంచి పుట్టినటువంటివి. ఏదైనా ఒక విత్తనాన్ని తీసుకెళ్లి కనుక మనం భూమిలో పాతిపెట్టినట్లయితే దాని నుంచి మొలక అనేది వస్తుంది, ఒక బ్రహ్మాండమైనటువంటి వృక్షం ఆవిర్భవిస్తుంది. ఇది ఉద్బీజము అని అంటారు. అలాగే ఇక్కడ రామాయణంలో చూడండి, జనక మహారాజు ఆయనకి సంతానం లేరు. సంతానం కోసం ఒక యాగం చేయాలి అని తలపెట్టాడు జనక మహారాజు. అలా యాగం చేయాలి అనుకున్నటువంటి వాడే భూమిని దున్నుతూ ఉన్నాడు. అలా దున్నుతూ ఉన్నప్పుడు ఆ భూమిలో నాగలికి పట్టుకుని ఒక పెట్టె బయటికి వచ్చింది. ఆ పెట్టెని తెరిచి చూశాడు. అందులో ఒక చిన్న పాప కనిపించింది. ఇలా నాగేటి చాలు నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఆవిడికి సీత అని నామకరణం చేశారు. ఇప్పుడు ఈ సీత అయోనిజ. అందుకే ఆవిడ ఉత్తరామాయణంలో చెబుతుంది, అవని అయోనిజనై పుట్టి మిథులేంద్రు వీటనే పెరిగిన విధము వినరో అని అంటుంది. నేను అయోనిజనగా జన్మించాను అని అంటుంది. అలాగే భారతంలో ద్రౌపది, ఈవిడ కూడా యోని సంభవం కాదు. మరి ఎలా? ఈయన ద్రుపద మహారాజు సంతానం కోసం అని చెప్పేసి యాగం చేస్తూ ఉన్నాడు. అప్పుడు యజ్ఞకుండంలో నుంచి ఆవిర్భవించింది ద్రౌపది యొక్క కుమార్తె అయినటువంటి ఈ ద్రౌపది. అలా యోని సంభవులు కానటువంటి వాడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకి ద్రోణుడు అని ఉన్నాడు చూడండి. ఈ ద్రోణుడు కూడా యోని సంభవుడు కాదు, ద్రోణము నుంచి ఆవిర్భవించినటువంటి వాడు, అతడే ద్రోణుడు. ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అయోనిజలు అని చెప్పబడతారు. అంటే మామూలుగా స్త్రీ యొక్క యోని నుంచి జన్మించినటువంటి వాళ్ళు కాదు. ఇది ఒక రకమైనటువంటి సృష్టి. రెండోదేమో యోని నుంచి సంభవించడం అనేది ఒకటి. ఇప్పుడు ఇక్కడ సృష్టి అనేది జరుగుతూ ఉన్నది బ్రహ్మలోకంలో. ఈ త్రిమూర్తులు ముగ్గురు కూర్చుని దత్తుడిని సృష్టించారు. వాళ్ళ యొక్క అంశాలతో దత్తుడు అనేటటువంటి ఒక బాలుడిని సృష్టించారు. ఇక్కడ ఈ దత్తుడు అనేటటువంటి బాలుడు అయోనిజుడు. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఈ అయోనిజుడైనటువంటి బాలుడు మొట్టమొదటిగా ఆవిర్భవించాడు. అలాగే ఇప్పుడు ఈ త్రిశక్తులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, వీళ్ళు ముగ్గురు కూడా కేవలము సంకల్ప మాత్రం చేత ఒక ఆడపిల్లని సృష్టించారు, ఒక బాలికను సృష్టించారు. ఆవిడకి లీలా అని పేరు పెట్టారు. ఇలా వీళ్ళిద్దరూ కూడా, అంటే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినటువంటి ఈ దత్తుడు, లీలా ఇద్దరు కూడా అయోనిజం. ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి, ఐతరేయోపనిషత్తులో చెబుతూ ఉన్నాడు, ఓం ఆత్మావా ఇదమేక ఏవాగ్రే ఆసీతు నాణ్యత్ కించన మిషతు స ఈక్షత లోకాన్న సృజాయితి. అంటే ఏమిటి అర్థం? ఇక్కడ సృష్టి ప్రారంభానికి ముందు ఈ చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది అని మనం గతంలో చెప్పుకున్నాం. బృహదారణ్యకోపనిషత్తులో చెప్పుకున్నాం చూడండి. సృష్టి ప్రారంభానికి ముందు చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది. అటువంటి శూన్యాన్ని ఆ పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది అని అక్కడ చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ ఈ ఐతరేయోపనిషత్తులో చెప్తూ ఉన్నాడు.
సృష్టి ప్రారంభానికి ముందు ఆత్మ అనేది ఒక్కటే ఉన్నది, అంతకన్నా ఇంకేమీ కూడా లేదు. ఆత్మ తప్పించి ఇతరమైనటువంటి పదార్థము అనేది ఏదీ కూడా లేదు. ఇప్పుడు ఈ ఆత్మ అంటే అదే ఆత్మే పరమేశ్వర స్వరూపం. ఈ ఆత్మ అనుకున్నది నేను లోకాలన్నీ సృష్టించాలి అని భావన చేసింది. అంటే చరాచర జగత్తంతా కూడా సృష్టించాలి అని భావన చేసింది. ఇదే సంకల్పము. అంటే మనం మామూలుగా అనేక పురాణాలు చదువుతూ ఉంటాం, ఈ కథలు చదువుతూ ఉంటాం. అందులో చెబుతాం చూడండి, బ్రహ్మ మానస పుత్రుడు అని అంటాం మనం. అంటే కేవలం సంకల్పం మాత్రం చేతనే చాలా మందిని సృష్టించడం జరిగింది. మొట్టమొదట్లో బ్రహ్మదేవుడు కేవలము సంకల్పం మాత్రం చేతనే అనేక మందిని సృష్టించాడు. వాళ్లే బ్రహ్మ మానస పుత్రుడు అని అన్నాం మనం. అలాగే ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడు నేను లోకాలు సృష్టించాలి అని అనుకున్నాడు. ఇదే సంకల్పము. అంటే సృష్టి చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశం ఆయనకు కలిగింది. ఈ సంకల్పాన్ని చేశాడు. సృష్టి జరిగింది అని మనం గతంలో చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం ఈ సృష్టి ఎలా జరిగింది అనే విషయం. మళ్ళీ చెబుతాం చూడండి. అసలు సృష్టి అనేది ఎలా జరిగింది? మొట్టమొదట్లో చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే ఆక్రమించి ఉన్నది, అంతకన్నా ఇంకేమీ కూడా లేదు. జగత్తంతా కూడా ఆత్మస్వరూపంగానే ఉంది. ఇప్పుడు సృష్టి ప్రారంభానికి ముందు ఇలా ఉన్నటువంటి ఈ ఆత్మలోనే, ఈ పరమేశ్వర స్వరూపంలోనే సత్వరజస్తమో గుణాలు, అవ్యక్త మహత్తత్వ అహంకారాలు ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సృష్టి చేయాలి అని సంకల్పించింది, ఈ సృష్టి జరుగుతోంది. ఎలా జరుగుతోందో చూడండి. మొట్టమొదటిగా పరబ్రహ్మ స్వరూపం ఉంది. ఆ పరబ్రహ్మ దగ్గర నుంచి బ్రహ్మణోరవ్యక్త, అవ్యక్తాత్ మహతో, మహతో అహంకార, అహంకారాత్ పంచతన్మాత్రాణి, పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని చ, పంచమహాభూతేభ్యో అఖిలం జగతు. ఇలా చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది అని చెప్తా ఉన్నాడు. ఏమిటి ఆవిర్భవించినటువంటి జగత్తు? ఎలా ఆవిర్భవించింది? గతంలో మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మళ్లీ 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 చెప్పుకోవాలి అని మనం చెప్తా ఉన్నాం. ఎందుకని అంటే విన్నటువంటి విషయాలు అప్పుడే మర్చిపోతాం, మళ్లీ గుర్తుండదు. సృష్టి ఎలా జరిగింది? మొట్టమొదటిగా పరమేశ్వర స్వరూపం నుంచి అవ్యక్తం వచ్చింది, అవ్యక్తం నుంచి మహత్తత్వము, మహత్తత్వం నుంచి అహంకారము ఆవిర్భవించినాయి అన్నాం. అవ్యక్తము అంటే ఏమిటిది? ఇదే సత్వగుణం. అవ్యక్తం నుంచి మహత్తత్వం వచ్చింది అన్నాం. మహత్తత్వం అంటే ఏమిటి? ఇదే రజోగుణం. మహత్తత్వం నుంచి అహంకారం వచ్చింది, ఇది తమోగుణం. ఇప్పుడు అవ్యక్తము అంటే సత్వగుణము అన్నాం, అదే మాయ. మరి ఇప్పుడు అవ్యక్తం నుంచి మహత్తత్వం వచ్చింది అన్నాం, అదే రజోగుణము అన్నాం. దీన్ని హిరణ్య గర్భుడు ప్రజాపతి అని చెప్తూ ఉన్నాం. అందుకే ప్రజాపతి రజోగుణ సంపన్నుడు. ఈ మహత్తత్వం నుంచి వచ్చినటువంటిదే అహంకారము. ఈ అహంకారమే విరాట్ పురుషుడు. అహం అనేటటువంటిది, ఇది శబ్దం. ఇక్కడ నేను అనేటటువంటిది ఇక్కడ ఆవిర్భవించిందనమాట. ఎప్పుడైతే ఈ అహంకారం వచ్చిందో, అహంకారాత్ పంచతన్మాత్రాణి, అహంకారం నుంచి వచ్చినవి ఏమిటి అంటే పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు అంటే ఏమిటివి? శబ్ద స్పర్శ రూపరసగంధములు, పంచభూతముల యొక్క సూక్ష్మ రూపాలు ఇవి. వీటిని పంచతన్మాత్రలు అని అంటారు. ఈ పంచతన్మాత్రల నుంచి పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని చ, వీటి నుంచి పంచమహాభూతాలు వచ్చినాయి. పంచమహాభూతాలు అంటే పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలు. ఇవి ఈ తన్మాత్రల యొక్క స్థూల రూపాలు. పంచతన్మాత్రల యొక్క స్థూల రూపాలు ఇవన్నీ కూడా ఈ పంచభూతాలు అంటే. ఇలా ఈ పంచభూతాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ పంచభూతముల నుంచి అఖిలం జగత్తు, ఈ చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది అన్నాడు. ఎలా ఆవిర్భవించింది? ఇది కూడా కావాలి మనకి. పంచభూతాల నుంచి ఈ జగత్ ఎలా వచ్చింది? పంచభూతాలన్నీ కూడా పంచీకరణ చెందినవి. ఇలా పంచీకరణ చెందినప్పుడు మొత్తం 15 భాగాలైనాయి.
ఈ పంచభూతాలు పంచీకరణ చెంది మొత్తం 15 భాగాలైనవి. ఈ 15 భాగములు త్రిగుణములతో కలిసి వివిధమైనటువంటి వస్తువులు, వివిధమైనటువంటి జీవులు, వివిధమైనటువంటి పదార్థాలు, ఈ చరాచర జగత్తు అంతా కూడా ఆవిర్భవించింది. వీటి వల్లనే నామరూపాత్మకమైనటువంటి జగత్తు అనేది వచ్చింది. ఒకవైపు నామాత్మకమైనటువంటిది, ఒకవైపు రూపాత్మకమైనటువంటిది. నామాత్మకమైనటువంటి జగత్తు అంటే ఏమిటి? పరమేశ్వర స్వరూపము అంటే ఇక్కడ ఓంకారం. ఆ ఓంకారం నుంచి అకార, ఉకార, మకారములు అనేవి ఆవిర్భవించినాయి. వీటి నుంచి పదాలు వచ్చినాయి. పదముల నుంచి వాక్యాలు వచ్చినాయి. ఈ వాక్యాల నుంచి మంత్రాలు వచ్చినాయి. దాటి నుంచి సంగీతం, సాహిత్యం, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు అన్ని కూడా వచ్చేసినాయి. శాస్త్రాలన్నీ కూడా వచ్చేసినాయి. ఇదంతా కూడా నామాత్మకమైనటువంటి జగత్తు. ఇప్పుడు ఇక్కడ రూపాత్మకమైనటువంటి జగత్తు అంటే ఏమిటి? మొట్టమొదటిగా వచ్చింది పంచతన్మాత్రలు, వాటి నుంచి వచ్చింది పంచభూతాలు. ఈ పంచభూతాలన్నీ పంచీకరణ చెందినవి. ఇవి త్రిగుణములతో కలిసినవి. ఇలా కలవటం చేత ఈ చరాచర జగత్తులో కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి దృశ్యమానమైనటువంటి వస్తువులు, అనేకమైనటువంటి వస్తువులు, జీవులు, ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇలాగా ఈ చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ సృష్టి అనేది బ్రహ్మ పదార్థంతో మొట్టమొదట్లో అవ్యక్తమైనటువంటి దశతో ప్రారంభమైంది. అవ్యక్తము అంటే సత్వగుణము, ఇదే మాయ అని చెప్పుకున్నాం మనం. దీంతో ప్రారంభమైంది, అంటే మాయతో ప్రారంభమైంది. మాయతోనే ప్రారంభమైందా? మళ్ళీ మనకు అనుమానం వస్తుంది. ఒక్కసారి ప్రళయం ఎలా జరుగుతుందో కూడా చూడండి. అసలు ప్రళయం జరగటం అంటే ఏమిటి? స్థూలంగా ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోవటమే ప్రళయం. సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా స్థూల రూపంలో ఆవిర్భవించడమే సృష్టి. అంతకన్నా ఇంకేమీ లేదు. స్థూలం నుంచి సూక్ష్మానికి, సూక్ష్మం నుంచి స్థూలానికి మారటమే. దీన్నే సృష్టి అని, ప్రళయము అని అంటారు. స్థూల రూపంలో ఈ చరాచర జగత్తంతా ఉంది. ఇలా ఉన్నటువంటి ఈ జగత్తు సూక్ష్మంలోకి వెళ్ళిపోవాలి అంటే ఎలా అవుతుంది? ప్రళయకాలంలో కర్మ పూర్తిగా నాశనమైపోయినటువంటిది, కర్మ క్షయమైనటువంటి జీవులన్నీ కూడా ముక్తి పొందేస్తాయి. మరి కర్మ క్షయం కానటువంటి జీవులు ఇవన్నీ ఏమవుతాయి? తమ యొక్క కర్మని తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై సూక్ష్మ రూపం ధరించి మాయలో కలిసిపోతాయి. ఇక పంచభూతాలు, ఈ పంచభూతాలన్నీ కింద నుంచి పైకి ఒకదానితో ఒకటి కలిసిపోతూ ఉన్నాయి. భూమి నీరులో కలుస్తోంది. అసలు ఈ పంచభూతాలు ఎలా వచ్చాయి చూడండి. పంచభూతాల్లోనూ మొట్టమొదటి వచ్చింది ఏమిటి అంటే ఆకాశం. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, ఆప పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధయాదన్నం అని చెప్తూ ఉన్నది మనకు ఉపనిషత్తు. ఇక్కడ ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి జలం వచ్చింది, జలం నుంచి భూమి వచ్చింది. ఇలా వచ్చినటువంటివి కింద నుంచి పైకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎలా పెడతాయి? భూమి అనేది జలంలో కలిసిపోతుంది, జలం అగ్నిలో కలిసిపోతుంది, అగ్ని కాస్త వాయువులో కలిసిపోతుంది, అంటే లీనమైపోతుంది. ఈ వాయువు ఆకాశంలో లీనమైపోతుంది. ఈ ఆకాశం పోయి అహంకారంలో కలుస్తుంది, అహంకారం మహత్తత్వంలో కలుస్తుంది, మహత్తత్వం కాస్త అవ్యక్తంలో కలిసిపోతుంది. అదే మాయ. అంటే ఇవన్నీ కూడా మాయలో కలిసిపోతాయి. ఇలా అన్ని మాయలో కలిసిపోయి ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకున్నటువంటి మాయ ఆ పరమేశ్వర స్వరూపంలో లీనమైపోతుంది. ఇలా ఈ ప్రళయము అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇలా జరిగినటువంటి ఈ ప్రళయం మళ్లీ సృష్టి కావాలి అంటే ఇలాగే బయటకు వచ్చేస్తుంది. మొట్టమొదటిగా అవ్యక్తము, ఆ తర్వాత మహత్తత్వము, ఆ తర్వాత అహంకారము, ఆ తర్వాత తన్మాత్రలు, ఆ తర్వాత పంచభూతాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి బయటికి. ఇలా ఈ సృష్టి అనేది అవ్యక్తమైనటువంటి దశతో ప్రారంభమై ఆ తర్వాత మహత్తత్వ రూపమై
ఆ మహత్తత్వం నుంచి అహంకారము అనేది వస్తోంది. ఎప్పుడైతే ఈ అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము అనేవి వచ్చాయో అప్పుడే అసలు సృష్టికి బీజము అనేది ఏర్పడిపోయింది. ఇక క్రమక్రమంగా తన్మాత్రలు వచ్చినాయి, పంచభూతాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా అయోనిజమైనటువంటి సృష్టి అని అంటారు. అది ఇక్కడ విషయం. ఇప్పుడు ఇంతవరకు జరిగినటువంటి సృష్టి ఉంది, ఇదంతా కూడా అయోనిజమైనటువంటిది. కేవలము సంకల్ప మాత్రం చేతనే ఈ సృష్టి అనేది జరిగింది. ఇప్పుడు నిజంగా కనుక మనం చెప్పుకోవాలి అన్నట్లయితే పురుషుడు అనేటటువంటి వాడు అసలు ఎక్కడి నుంచి జన్మించడు. పురుషుడు అంటే మీరేదో మామూలుగా ఇప్పుడు మనం వాడుక భాషలో పిలుస్తూ ఉన్నట్టుగా ఒక మగవాడు అని మొత్తం అర్థం కాదు. ఇక్కడ పురుషుడు అంటే పరమేశ్వర స్వరూపం. పురుషుడు దేని నుంచి కూడా పుట్టడు. ఈ పురుషుడు నిరావరణమైనటువంటి ఆత్మ. పురుషుడంటేనే ఆత్మ, అదే పరమేశ్వర స్వరూపం. ఈ పరమేశ్వర స్వరూపానికి జన్మ, మృత్యు, జరాదులు ఉండవు అని మనం గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం. అందుకే పురుషుడికి చావు పుట్టగలు అనేవి ఉండవు. మరి ఈయనకి ఆకారం ఉంటుందా? పరమేశ్వర స్వరూపము అంటే నిరాకారము, నిర్గుణము. ఆయనకి ఆకారం ఉండదు, గుణము ఉండదు. కానీ విచిత్రం ఏమిటి అంటే అన్ని ఆకారాలు ఆయనవే, అన్ని గుణాలు ఆయనవే, ఆయనలోనే ఉంటాయి. ఈ త్రిగుణాలన్నీ ఎక్కడున్నాయి? స్ఫటికంలో కనిపిస్తూ ఉన్నటువంటి రేఖలులాగా ఈ సత్వరజస్తమో గుణాలు మూడు కూడా పరమాత్మ స్వరూపంలోనే ఉన్నాయి, ఎప్పుడూ సృష్టి ప్రారంభానికి ముందు. కాబట్టి ఇక్కడ పరమేశ్వర స్వరూపానికి ఏ రకమైనటువంటి గుణము కూడా లేదు, కానీ అన్ని గుణాలు పరమేశ్వరుల్లోనే ఉన్నాయి. ఆయనకి ఏ ఆకారము లేదు, అన్ని ఆకారాలు ఆయనలోనే ఉన్నాయి. ఇది ఇక్కడ విచిత్రం. మరి ఇప్పుడు ఈయన సాకారం అయితే పరమేశ్వరుడు సాకారం ఎట్లా అవుతాడు? పరమేశ్వర స్వరూపం గనక మాయతో కలిసినట్లయితే ఈశ్వరుడు అవుతాడు, అంటే ఒక ఆకారాన్ని పొందుతాడు. అవిద్యతో కలిసినట్లయితే జీవుడు అవుతాడు. అవిద్య, అజ్ఞానము, ఈ అజ్ఞానంతో గనక కలిసినట్లయితే జీవుడు అవుతాడు, మాయతో కలిస్తే ఈశ్వరుడు అవుతాడు. ఇప్పుడు ఇది ఇక్కడ విచిత్రం. సృష్టి చేశాడు, అదే ఐతరేయ ఉపనిషత్తులో చెప్పింది. ఈ చరాచర జగత్తుని సృష్టించాడు అన్నాడు. మానవుణ్ణి సృష్టించాడు, మానవ దేహాన్ని సృష్టించాడు. ఇలా మానవ దేహాన్ని సృష్టించి ఇది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అన్ని ఇంద్రియాలతోనూ ఈ మానవ దేహాన్ని సృష్టించాడు. సృష్టించి ఇప్పుడు నేను ఇందులో లేకపోతే ఎలాగా అనుకున్నాడు. నేను కూడా ప్రవేశించాలి అనుకున్నాడు. అందుకే చెప్పుకున్నాం, హకార సంజ్ఞ కలిగినటువంటి పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగినటువంటి ప్రకృతితో కలిసి సబల బ్రహ్మమై మానవ దేహంలో ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? ప్రవేశించడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి పైనుంచి, రెండోది కింద నుంచి. పైనుంచి అంటే బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశించాలి. కింద నుంచి ప్రవేశించటం అంటే దొడ్డివాకిలి గుండా లోపలికి వెళ్ళటం. దొడ్డివాకిలి గుండా లోపలికి ఎవరు వెడతారు? సేవకులు వెడతారు. అందుకని కింద నుంచి ప్రవేశించటము అనేటటువంటి సేవకా ధర్మం. ఈ కారణం చేతనే పైనుంచే ప్రవేశించాలి అనుకున్నాడు. పైనుంచి ప్రవేశించాలి అంటే ఎట్లా వచ్చాడు? ఇప్పుడు బ్రహ్మరంధ్రం గుండా మానవ శరీరంలో ప్రవేశించాడు. ఇలా ప్రవేశించినటువంటి ఈ పరమేశ్వరుడు ఈయన ప్రకృతితో కలిసి అన్నాం మనం. అంటే అవిద్యతో కలిశాడు. అవిద్యతో ఎప్పుడైతే కలిశాడో అప్పుడు జీవుడయ్యాడు. జీవాత్మ అని పిలువబడుతూ ఉన్నాడు. జీవి యందు ప్రవేశించినటువంటి ఆత్మ కాబట్టి జీవాత్మ అని పిలువబడుతూ ఉన్నది. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బయట ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి ఆకాశాన్ని మహదాకాశము అని అంటాం. ఇదే ఆకాశం ఒక కుండలో గనక ఉన్నట్లయితే, మనం ఒక ఖాళీ కుండను పెట్టాం అక్కడ, ఆ కుండలో కూడా ఆకాశం ఉంది.
మరి ఈ కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని ఘటాకాశము అని అంటాం. అలాగే ఈ చరాచర జగత్తు మొత్తం ఆక్రమించి ఉన్నది పరమేశ్వర స్వరూపం, దాన్ని ఆత్మ అని అంటూ ఉన్నాం. జీవుల్లో ఉన్నటువంటి ఆత్మని జీవాత్మ అని అంటాం. ఇప్పుడు జీవుడయ్యాడు, జీవాత్మ అయ్యాడు, జీవుల్లో ప్రవేశించాడు కాబట్టి జీవాత్మ అనబడ్డాడు. ఇలా ప్రవేశించి ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, నవరంధ్రాలు వీటన్నిటితోనూ కూడా ఈ దేహం ద్వారా అన్ని రకాలైనటువంటి సుఖాలు, దుఃఖాలు తాను కూడా అనుభవించడానికి అలవాటు పడ్డాడు. నిజంగా చెప్పాలి అంటే ఈ శరీరం చేస్తూ ఉన్నటువంటి కర్మలకి గాని, ఇది పొందుతూ ఉన్నటువంటి సుఖానికి గాని, దుఃఖానికి గాని దేంతోనూ కూడా ఈ జీవాత్మకి సంబంధము అనేది లేదు. కానీ నేనే అనుభవిస్తున్నాను అని అనుకుంటూ ఉన్నాడు. తానే అనుభవించడం లేదు, అనుభవిస్తున్నాను అని భావన మాత్రం చేస్తూ ఉన్నాడు. ఇలా భావన చేస్తూ ఈ శరీరం ద్వారా జరిగేటటువంటి కర్మలన్నింటికీ కూడా నేనే కర్తని, నేనే భోక్తని అని అనుకుంటూ ఉన్నాడు. తనకి కర్తృత్వము, భోక్తృత్వము రెండు కూడా ఆపాదించుకుంటున్నాడు. ఇలా ఆపాదించుకున్నటువంటి వాడై పంజరంలో బంధించబడినటువంటి పక్షిలాగా శరీరంలో బంధించబడిపోయాడు. ఇప్పుడు ఇందులో నుంచి బయటికి రావాలి అంటే మార్గం తెలియటంలా. ఎలా రావాలి బయటికి? ప్రాణాలు పోయేటటువంటి సమయం అంటే మరణకాలంలో ఈ ప్రాణాలు, ఈ జీవుడు ఎలా పెడతాడు అంటే మనకు ఉన్నటువంటి నవరంధ్రాల్లోనూ ఏదో ఒక రంధ్రం ద్వారా బయటికి పెడతాడు. దీన్నే ఉత్క్రమించటము అని అంటారు. అయితే ఈ నవరంధ్రాల్లోనూ ఏ రంధ్రం గుండా బయటికి పోయినప్పటికీ కూడా ఈ మానవుడికి, ఈ జీవుడికి మళ్లీ పునర్జన్మ అనేది ఉంటుంది. అలా బయటికి వెళ్లిపోయినటువంటి ఈ మానవుడు అంటే ఈ జీవుడు తాను చేసినటువంటి కర్మ ఫలితం స్వర్గం గాని, నరకం గాని అనుభవించి తిరిగి మళ్లీ కర్మశేషాన్ని అనుభవించడం కోసం ఈ భూలోకంలో జన్మించవలసి వస్తూ ఉన్నది. అలా జన్మించాలి అని చెబుతూ ఉన్నది మనకు ఉపనిషత్తు. కాబట్టి ఇక్కడ ఈ నవరంధ్రాల్లోనూ ఏ రంధ్రం గుండా ఈ జీవుడు బయటికి పోయినప్పటికీ పునర్జన్మ అనేది ఉంటుంది. అందుకే పునరభిజననం, పునర్మరణం. పుడుతూ ఉంటాడు, కర్మ చేస్తూ ఉంటాడు, కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు, మళ్లీ కర్మలు చేస్తాడు, మళ్లీ పుడుతూ ఉంటాడు, మళ్లీ తస్తూ ఉంటాడు. ఇక ఇది అలా సాగిపోతూనే ఉంటుంది. అయితే ఒక్క మాట చెప్పాం మనం, యోగి అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతని యొక్క ప్రాణములు మాత్రము ఉత్క్రమించవు. అంటే ఈ నవరంధ్రాల గుండా పోవు. మరి ఎలా పోతాయి? వచ్చిన మార్గం గుండానే పోతాయి. మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు మాకు జన్మరాహిత్యం కావాలండి అని. జన్మరాహిత్యం కావాలి అంటే ఏం చేయాలి? ఏం జరగాలి? అసలు మరణకాలంలో ఈ జీవాత్మ వచ్చిన దారి గుండా అంటే బ్రహ్మరంధ్రం గుండానే ఈ ప్రాణాలు పోవాలి. ఇందాకే మనం చెప్పుకున్నాం బ్రహ్మరంధ్రం గుండా మానవ శరీరంలో ప్రవేశించాడు అని. ఇప్పుడు ఆ బ్రహ్మరంధ్రం గుండానే ఈ ప్రాణాలు బయటికి పోవాలి. అలా గనుక పోయినట్లయితే అప్పుడు ఈ జీవుడు అచ్చిరాది మార్గం ద్వారా బ్రహ్మలోకాన్ని చేరతాడు. కల్పాంతం వరకు బ్రహ్మ దగ్గర ఉండి ఆ బ్రహ్మలోకంలో ఉండి కల్పాంతాన ఈ బ్రహ్మగారితో పాటుగా పరబ్రహ్మలో లీనమైపోతాడు. అది జన్మరాహిత్యము అంటే. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నాడు? కర్మబద్ధుడయ్యాడు. కాబట్టి అసలు బయటికి వెళ్లే మార్గం ఏదో తెలియదు, మర్చిపోయాడు. అజ్ఞానం చేత ఆవరించబడ్డాడు. పూర్తిగా అజ్ఞానంలో కూరుకుపోయాడు. అందుకే మనం చెప్తూ ఉంటాం చూడండి, ఈ సంసారము అనేటటువంటి సాగరంలో పడి మునుగుతూ తేలుతూ ఉన్నాడు. మునగటం అంటే కష్టాలు అనుభవించడం, తేలటం అంటే ఇందులోనే ఏదో ఒక సుఖం ఉన్నది అని ఆనందిస్తూ ఉండటం. ఇలా ఉంటాడు ఇప్పుడు ఈ మానవుడు. ఇక ఇక్కడ దత్తుడు అని పేరు పెట్టారు ఈ సృష్టి చేసినటువంటి పిల్లవాడికి అని చెప్పుకున్నాం మనం. ఈ త్రిమూర్తులు దత్తత అంటే ఏమిటి? ఒక వంశంలో జన్మించాడు, ఇంకొక వంశానికి వెడుతూ ఉన్నాడు.
అంటే ఒక తండ్రికి జన్మించినటువంటి పిల్లవాడు ఇక్కడ ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా పూర్తిగా తెంపేసుకుని ఇంకొకరితో సంబంధ బాంధవ్యాలన్నీ కూడా పెట్టుకుంటూ ఉన్నాడు. వాళ్ల వంశానికి ప్రతినిధి అవుతూ ఉన్నాడు. దీన్ని దత్తత అని అంటారు. ఇప్పుడు పురుషుని గనక చూసినట్లయితే బంధం గాని, మోక్షం గాని, రాగం గాని, ద్వేషం గాని ఏమీ లేనటువంటి వాడు పురుషుడు. అటువంటి పురుషుడు ఏమైపోతున్నాడు? ఇప్పుడు ఎప్పుడైతే ఈ శరీరంలో ప్రవేశించాడో ఈ శరీరం చేసేటువంటి కర్మలన్నింటికీ కూడా నేనే కర్తని, నేనే భోక్తని అని ఎప్పుడైతే భావన చేస్తూ ఉన్నాడో అప్పుడు ఈ బంధాలన్నీ కూడా తెచ్చుకుంటున్నాడు. ఈ బంధాలు ఎవరో తీసుకురావటం లేదు, మీ బంధాలు మీరే తెచ్చుకుంటున్నారు. ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బంధాలు ఎవ్వరూ ఇవ్వటం లేదు, ఎవరూ మిమ్మల్ని కట్టేయటం లేదు, ఎవరూ మిమ్మల్ని బంధించటం లేదు. పట్టుపురుగు ఉన్న చూడండి, మల్బరీ ఆకులు బాగా తినేసినటువంటి ఈ పట్టుపురుగు దాని నోట్లో నుంచి ఒక రకమైనటువంటి ద్రవం స్రవిస్తుంది. గాలి తగిలితే ఆ ద్రవం కాస్త సన్నగా దారంలాగా తయారైపోతుంది. అదే పట్టుదారం. ఆ పట్టుదారంతో ఈ పట్టుపురుగు తన చుట్టూ ఒక గూడు అల్లేసుకుంటుంది. ఆ గూట్లో తనను తానే బంధించుకుంటుంది, అందులో పడుకుని నిద్రపోతూ ఉంటుంది. ఇలా బంధాలు అనేటటువంటి మానవుడు తనకి తానే సృష్టించుకుంటున్నాడు తప్పించి ఎవరూ సృష్టించటంలా. ఈ బంధాలు సృష్టించబడటానికి కారణం ఏమిటి అంటే మనస్సే కారణము. మనయేన మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని చెప్తూ ఉన్నాడు శంకర భగవత్పాదుల వారు. నీ బంధానికి మోక్షానికి కారణం ఏమిటి అంటే నీ మనస్సే, అంతకన్నా ఇంకేమీ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ పురుషుడు ఏం చేస్తూ ఉన్నాడు? నిజంగా అయితే బంధము మోక్షము అనేటటువంటి ఏవి కూడా లేవు, కానీ రాగద్వేషాలతో కూడినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా తాను ఆపాదించుకుంటున్నాడు. అంటే ఇక్కడ దత్తత పోతూ ఉన్నాడనమాట. ఇదే దత్తత అంటే. అందుకే ఇతడికి దత్తుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ సృష్టించినటువంటి బాలకుడికి దత్తుడు అని పేరు పెట్టడంలో కారణం ఇది. ఇక బంధమోక్షాలు ఏమీ లేనటువంటి పురుషుడు, బంధమోక్షాలు అసలు ఏమాత్రము కూడా లేనటువంటి ఈ పురుషుడు బద్ధుడయ్యాడు. ఎందుకు బద్ధుడయ్యాడు అంటే అవిద్య, మాయ. ఈ మాయనే మనం లీల అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడు సృష్టించాడు అని అంటే తన యొక్క లీలా వినోదం కోసము అని అంటాం. లీల అంటే మాయ. ఆ మాయతో కూరుకొని పోయినటువంటి వాడై, మాయ చేత ఆవరించబడినటువంటి వాడై ఈ జీవుడు తాను బద్ధుడైపోయాడు. ఎప్పుడైతే జీవత్వము అనేది వస్తుందో వెంటనే ఈ అవిద్య అనేది అతన్ని ఆవరించేస్తుంది. ఈ అవిద్య అనేది ఎప్పుడో కొత్తగా వచ్చినటువంటిదేం కాదు. ఇది ఎన్నో కోట్ల జన్మల నుంచి మనతో పాటే ఉన్నటువంటిది అవిద్య. అంత తేలిగ్గా పోదది. అందుకే జీవత్వము అనేది రాగానే అవిద్య అనేది ఆవరించేస్తుంది. మరి ఇప్పుడు ఈ లీల అంటే అవిద్య, అదే మాయ అని చెప్పుకున్నాం. దత్తుడికి లీలకి వివాహం జరిగింది అన్నాడు. దత్తుడికి లీలకి వివాహం జరగటం ఏమిటి? ఇక్కడ ఏమిటి అంటే భార్యాభర్తలు అనురాగంతో ఆదర్శంగా ఎలా అయితే కలిసిమెలిసి ఉంటారో అట్లాగే జీవుడు అవిద్య ఈ రెండూ కూడా పూర్తిగా కలిసిపోయి ఉంటాయి, పెనవేసుకొని ఉంటాయి జీవుడు అవిద్య. అందుకే ఇక్కడ ఈ జీవుడికి అవిద్యకి ప్రతీకగా దత్తుడు లీల వీళ్ళిద్దరిని సృష్టించి వీళ్ళిద్దరికీ వివాహం చేశాము అన్నాడు. వివాహం చేయటం అంటే ఈ రెండు కలిసే ఉంటాయి, ఇవి విడివిడిగా ఉండవు అనే విషయాన్ని మనకు చెప్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ ఇప్పుడు సామాన్యమైనటువంటి వ్యక్తిని ఇక్కడ దత్తుడు అని ఎలా అయితే చెప్పామో అట్లాగే సామాన్యమైనటువంటి వ్యక్తిని రాముడు అని రామాయణంలో చెప్పారు. రాముడు అంటే ఏమిటి? అసలు రమించువాడు అని అర్థం. ఇంద్రియాలతో రమించేటటువంటి వాడు అతడు రాముడు. మరైతే ఈ రాముడు భగవంతుడు కదా,
అవుతాడు భగవంతుడు. ఎప్పుడవుతాడు? అతడు గనక ఆత్మారాముడైతే భగవంతుడు అవుతాడు. ఆత్మారాముడు అవటం అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని గ్రహించినటువంటి వాడై నిరంతరము ఎవరైతే తన యొక్క ఆత్మయందు స్థితుడై ఉంటాడో అతడే ఆత్మారాముడు అని చెప్తూ ఉన్నాడు శంకర భగవత్పాదుల వారు ఆత్మబోధలో. కాబట్టి ఇక్కడ రాముడు భగవంతుడు ఎప్పుడవుతాడు అంటే ఆత్మారాముడైనటువంటి మరుక్షణంలోనే అతడు భగవంతుడవుతాడు. మరి ఈ సామాన్యమైనటువంటి ఈ మానవుడు భగవంతుడుగా మారటానికి ఎలా, ఉపాయం ఏమిటి, మార్గం ఏమిటి అని అంటే ఈ మార్గం అంతా కూడా రామాయణంలో చెప్పారు. అలాగే భారతంలో ధృతరాష్ట్రుడు చూడండి, ఆయన కళ్ళున్నాయి కానీ దివ్య జ్యోతి అయినటువంటి ఆత్మను మాత్రం వీక్షించలేడు, అందుకే ఆయన గుడ్డివాడు. మరి ఈ గుడ్డివాడు అంటే అజ్ఞాని. ఈ అజ్ఞాని అయినటువంటి వాడు జ్ఞాని అయి పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకునేటటువంటి మార్గం భారతంలో చెప్పారు. అలాగే పరీక్షిత్తు, ఇతన్ని భాగవతంలో మనకి చెప్పాడు. ముక్తి పొందేటటువంటి మార్గం పరీక్షిత్తు ఏ రకంగా ముక్తి పొందాడు అనే మార్గాన్ని చెప్పాడు ఇక్కడ. ఇలా మనకి ఏ పురాణాన్ని తీసుకున్నప్పటికీ కూడా సామాన్యమైనటువంటి మానవుడు ఏ రకంగా ముక్తి పొందగలుగుతాడు అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ దత్తుడు లీల అనేటటువంటి వీళ్ళిద్దరినీ కూడా జీవుడు మాయ ఈ రెండింటికి ప్రతీకలుగా సృష్టించి వీళ్ల యొక్క కథ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది.